అయ్యో లతా శిరీష రాంబాబు రంగా బద్రి అయ్యో ఏరా వీళ్ళు ఎక్కడ దొరుకున్నారా? రంగా దున్నపోతుకి ఇంజెక్షన్ ఇవ్వడానికి వెళ్ళాడమ్మా. అయ్యో ఆ దున్నపోతుకి జ్వరం ఇప్పుడే రావాలా? అమ్మా ఏంటో అది నాతో చెప్పు. ఇదిగో మీరందరూ నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటమ్మా అది? అర్జెంటుగా బయటికి తీసుకెళ్లి పారేయండ్రా. ఓ అంతేనా? ఏ శిరీష పట్టువే. ఏం చేస్తున్నారే? మీరే కదా బయట పారేయమన్నారు. అయ్యో పారేయమంది నన్ను కాదే, ఆ మూటల్ని. ఈ డబ్బు పారేయమంటున్నారా? అవునమ్మా, అవన్నీ పాత నోట్లు, పైగా బ్లాక్ మనీ. వాటికి లెక్కలేవు. ఎలా వచ్చిందని అడిగితే చెప్పలేం. దొరికిపోతే ఇలాగ జైలుకి వెళ్ళాలి. అందుకే ఆ డబ్బు పారేయాలనుకుంటున్నానే. నువ్వు అమ్మా నువ్వు డబ్బు మాతో బయటపడేమంటున్నావా? ఏం చేస్తావురా, కాలం కలిసి రాకపోతే వసుదేవుడంతటి వాడే మీ కాళ్ళు పట్టుకున్నాడు కదా. నా కళ్ళు కాదే, గాడిద కళ్ళు పట్టుకున్నాడు. దానికి మీకు పెద్ద తేడా ఏముందిలేండి అత్తయ్య గారు. ఆగండి, మూటలు పడేయాలా వద్దా? వదలండి. అయితే దాన్ని కొట్టకూడదు మరి. దొంగ సచిన గడిద కొంకల్లారా, ఏయ్ తొందరగా తీసుకెళ్ళి పారేయండి పండి. అలాగే అమ్మా. ఆగండి. ఏమైంది అత్తయ్య గారు, ఆ మూటలు పడేయాలంటే మాకు డబ్బులు ఏమిస్తారు? అయ్యో డబ్బులు పారేసినందుకు డబ్బా? ఇంట్లో చెత్త పారేసే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారుగా. ఇస్తున్నాను, కానీ అది చెత్త కదా. ప్రస్తుతానికి ఈ డబ్బు కూడా చెత్తే. ఎంతో కొంత ఇవ్వండి అత్తయ్య గారు. సరే ముందు పారేసిరండి, అలాగే ఇస్తాను. ఓకే ఓకే అలాగేనమ్మా. లత కొంచెం హెల్ప్ చేయి. అరే రంగా, అరే రంగా రారా, చాలా బరువుగా ఉంది. అబ్బా అరే రంగా. అమ్మా అమ్మయ్యా, బ్లాక్ మనీ మొత్తం వదిలించేసా. ముస్లిం మొత్తం బారేసినవా? అవునే, కనీసం 2 లక్షలు కూడా లేవే. 2 రూపాయలు కూడా లేవో. ఓరి దేవుడా, ఇన్కమ్ టాక్స్ వాళ్ళ పేరు చెప్పి దీని దగ్గర పైసలు నొక్కేద్దామని చూస్తే గీదేమో పైసలు మొత్తం బారేసే. ఇప్పుడు ఏం చేయాలి? అవునత్తయ్య గారు, ఇంతకే లాయర్ ఇచ్చిన డబ్బేం చేశారు? అవును కదూ, దాని గురించే మర్చిపోయానే. ఆ డబ్బులు మీరు ఉంచుకోండి. ఎందుకు? మీ బదులు మేము జైలుకి వెళ్ళడానికా? మాకేం వద్దులేండి. అవును, మీ డబ్బులో పైసా కూడా మాకొద్దండి. ఓహో, ఎలాగైనా నన్ను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర ఇరికించి జైలుకు పంపించాలని చూస్తున్నారా? మీ ఆశ నెరవేరదే. ముస్లిం నేను వస్తానే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.